అదే మామ, అల్లుడు ఖర్చులకు డబ్బులు అడిగితే ఎయ్యవా అని అడిగినావు కదా. మనం ఊర్లో ఉండేటప్పుడు మన మధ్య వేల ట్రాన్సాక్షన్లు అనేది జరిగింది. కానీ ఇప్పుడు 1000 రూపాయలు కాదు 70 రూపాయలు అడిగినా కూడా నేను వెనక ముందు ఆలోచిస్తాను అనమాట. ఎందుకనేవో అప్పుడు అది మా అమ్మ నాయన కష్టం కాబట్టి నాకు లెక్క పక్క తెలిసేది కాదు. ఇప్పుడు ఆ 70 రూపాయలు సంపాదించడానికి నేను ఎంత కష్టపడతానో నాకు తెలుసు. నీకు 3 ఏళ్ల క్రితమే నేను ఏమని చెప్పినాను పర్సనల్గా, అల్లుడు ఈ చెడు ఖర్చులు బెట్టింగ్ వల్ల నేను అప్పుల పాలయ్యి ఊరు వదిలేసిన పరిస్థితి అల్లుడు, నువ్వు ఈ చెడు ఖర్చులకి బెట్టింగ్ జోలికి పోవద్దని నీకు పర్సనల్గా చాలా 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 సార్లు చెప్పినాను. అయినా కూడా నువ్వు వినలేదనమాట. అందుకోసమే నీకు ఈ వీడియో తీస్తాను. నువ్వు ఆ బెట్టింగ్ అనేది మానుకొనే ఆ డబ్బులన్నీ నీ దగ్గర పెట్టుకుంటూ అనుకో, నువ్వే ఎప్పటికైనా రాజు. రేపు పొద్దున్నే నాకే కష్టం వచ్చినా కూడా నాలంటి వాళ్ళకి నలుగురికి ఇస్తావు అనమాట. నువ్వు ఆ దేవుడు నీకు అట్లాంటి మంచి రాత రాసిన అనమాట. అందుకే చెప్పేది ఏమంటే, ఉండే డబ్బులను మంచికి పెట్టుకొని కొంచెం వారం ఎంజాయ్ చేసుకొని మిగతా టైంలో పని చేసుకొని అమ్మాయి నాన్న చూసుకొని జాగ్రత్తగా ఉండ. బెట్టింగ్ జోలికి అనేది పోవద్దు.